హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. మేమైతే రాజమండ్రి ఫంక్షన్కి అయితే వెళ్దామని, పాపకు వచ్చేసి మనవరాలు అవుతుంది, ఆ పాపకి ఈ ఫ్రాక్ తీసుకొస్తానికి సిఎంఆర్కి అయితే వెళ్ళాము. ఫ్రాక్ అయితే చూపించేస్తాము. రేపు ఉదయం అయితే జర్నీ ఉంది. ఇది సాటర్డే రోజు అయితే మేము వెళ్ళాము. ఫ్రాక్ ఎలా ఉంది అనేది ఇదిగోండి చూసేయండి. పాప పేరు ఆర్జ పద్మాంజలి. వాళ్ళ నానమ్మ పేరైతే కలిసి వచ్చేలాగా పెట్టారు. చాలా బాగుంది పేరైతే. ఇదిగోండి ఫ్రాక్ అయితే ఇది మేము తీసుకుంది. ఇంకా ఇస్కాన్కి వెళ్ళాము. రాజమండ్రిలో ఫంక్షన్ హాలు, టెంపుల్ అనేది అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎలాగూ ఈ ఫ్రాక్ కోసం అయితే వెళ్ళాం కదా అని ఇంకా అక్కడ మనవడు మనవరాల కోసం చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎలాగూ బయటికి వెళ్ళాం కదా అని నేను వచ్చేసి మహిళా లోక్లో బ్యాంగిల్స్, ఇంతకుముందు అయితే నాకు కావాల్సిన కలర్స్ అనేది ఎక్కువ లేవు. ఇంకా మా పాప వచ్చేసి చిన్న డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 చేతులకి కదా, ఎప్పుడు 2 డజన్లుగా తీసుకుంటాను ఒకే కలర్ వచ్చేసి. ఇంకా ఇవైతే వస్తూ షాపింగ్ అయితే చేసేసి వచ్చాము. ఎలా ఉంది గౌన్ అనేది, అలాగే పాల ప్యాకెట్లు కూడా తీసుకున్నాము. వీడియో చూసేయండి మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. మేమైతే గుంటూరులో విజయవాడ వరకు బస్సు అయితే ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి రాజమండ్రి అయితే వెళ్ళాలి బస్ అనేది మారి. ఇంకా మాకు కన్ఫామ్ అవ్వలేదు టికెట్స్ అయితే, ఇంకా ట్రైన్కి. ఇంకా అందుకని బస్ జర్నీ అయితే చేస్తున్నాము. తెల్లవారుజాము 4కే ఈ విధంగా. అలాగే ఇంకొక బస్సు రాజమండ్రికి అయితే మేము మారాము విజయవాడలో. మా జర్నీ అనేది మీరు చూస్తూ ఉండండి. దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ ఆపారు. ఇంకా శ్రీవారు వచ్చేసి 2 ఇడ్లీ, నేను ఇడ్లీ వడ, అలాగే దోశ ఒక్కటే. మరీ ఎర్లీ అవర్స్లోనే కదా, ఇంకా ఒక దోశ అయితే తీసుకున్నాము. జర్నీ ఉంది కదా. ఇంకా అలాగే మేము వచ్చేసి రాజమండ్రి రీచ్ అవుతున్నాము. ఇంకా అక్కడ ఇస్కాన్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో కూడా ఇంకా చూసేయండి. ఏం ఫంక్షన్కి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక జర్నీ స్టార్ట్ అయింది. అలాగే రాజమండ్రి వచ్చాక ఆటోలో ఇస్కాన్కి అయితే వెళ్ళాము. రాజమండ్రి ఇస్కాన్కి, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. మా శ్రీవారి మేనల్లుడి బావమరిదికి అమ్మాయి పుట్టింది, అన్నప్రాసన. ఆ ఫంక్షన్కి అయితే మేము వెళ్ళాము. ఇదిగోండి ఇస్కాన్.
ఫ్రెండ్స్, ఇదిగోండి ఫంక్షన్ అయితే బాబావారి గుళ్ళో చేశారు. శ్రీవారి మేనల్లుడు బావమరిది అన్నాం కదా, మాకు కొడుకు వరుస అవుతాడు, మనవరాలు కదా పుట్టింది. ఫంక్షన్లో చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. అక్కయ్య గారు వచ్చేసి రీసెంట్గా అంటే 1 year దాటింది కాలం చేసి, అంటే పాప వాళ్ళ నాయనమ్మ. అందుకని ఆమె పేరు వచ్చేసి పద్మజ గారు. అలాగే చిన్న పాప పేరు వచ్చేసి ఆర్జ, వాళ్ళ అమ్మ పేరు కలిసేలాగా పద్మాంజలి అని పెట్టారు. చాలా బాగుంది కదా, ఆర్జ పద్మాంజలి. పేరైతే వాళ్ళ నానమ్మ పేరైతే కలిసి వచ్చేలాగా పెట్టారు. నక్షత్ర ప్రకారం నానమ్మ పేరు కలిసేలాగా. మాకైతే ఇదిగోండి ఇక్కడ బాబావారి గుళ్ళో అయితే భోజనాలు కూడా ఇక్కడే, ఫంక్షన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు కాబట్టి మేము చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. అక్కడ డెకరేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చేశారు. అది కూడా నాకు నచ్చి నేను ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది? ఇదిగోండి బాబావారి గుడి. ఇది వచ్చేసి భోజనాలు కూడా ఇక్కడే. ఇంకా పాపకి మేమేం తీసుకెళ్ళాము, ఏ ఫ్రాక్ తీసుకున్నాము అనేది మీతో షేర్ చేసుకుంటా. ఈవినింగ్కి స్టేషన్కి వచ్చేసాం. శారీ మార్చుకునే టైం కూడా లేదు, తీసుకువెళ్ళాను. ఏదో ఒక ముచ్చట్లో ఉంటాం కదా. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మేము మళ్ళీ రాజమండ్రిలో ఎక్కి విజయవాడ వచ్చి మళ్ళీ గుంటూరు వచ్చాము. అలాగే ఇదిగోండి అంజీరా, ఇక్కడ ఖర్జూరం అయితే శ్రీవారు నేను తింటున్నాము. ఇలా బాక్స్లో జీడిపప్పు నేతిలో వేయించి అయితే తీసుకువెళ్ళాము. మా జర్నీ ఇలా సాగింది.